స్వతహా కూడా అంటే నేచర్ అంటే ఇష్టం కాదండి, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ దట్ ఈస్ వాట్ జనతా గ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్. క్యారెక్టర్ ఆనంద్ ఇస్ అబౌట్. అంటే మామూలుగా ఇప్పుడు సరదాగా నేను శివ గారు మాట్లాడుతున్నప్పుడు, శివ ఒక వంతు భూమి 3 వంతులు నీళ్లు, ఆ 3 వంతులు తలుచుకుంటే మునిగిపోవడానికి ఎంతసేపు అనే డిస్కషన్ మా ఇద్దరు. టైం అంటే ఎంత టైం పడుతుంది, నిమిషం పట్టుద్దా, 2 నిమిషాలు పట్టుద్దా, 3 గంటలు పట్టుద్దా అంటే నేచర్ తలుచుకుంటే జస్ట్ వెరీ స్మాల్ మైన్యూట్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్ అనమాట. మనం ఇప్పుడు ఇసుక రేణువుల్ని చూస్తే ఎలా ఉంటుందో నేచర్తో పోల్చుకుంటే మనం అంతే. సో మనం వచ్చాం, బట్ ఎప్పటి నుంచో నేచర్ని డిజైన్ చేశారు. ఓహో, సో మనుషులు ఇలా ఉండాలంటే ఆక్సిజన్ ఉండాలి, ఆక్సిజన్ ఎలా సప్లై చేయాలి, మొక్కల నుంచి ఆక్సిజన్ రావాలి, ఎందుకంటే మనుషులు కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కాబట్టి. సో ఐ ఫీల్ దట్ నేచర్ మీద ఇష్టం కంటే వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇట్. మనకంతే బలవంతుల్ని మనం కలిసినప్పుడు, మనల్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తాడు అతను అనే బలం మనకు అర్థమైనప్పుడు అతనితో ఎలా ఉంటాం మనం? మనం లొంగిపోయి సరెండర్ అయిపోయి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. తల్లిదండ్రులతో కొడుకు పిల్లలు ఎలా ఉంటారో నేచర్తో మన రిలేషన్షిప్ కూడా అలాగే ఉండాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్. చెప్తే అప్పుడు మళ్ళీ కూడా బ్యూటిఫుల్గా చూసుకోవాలి.